वालेकुम। वालेकुम अस्सलाम వరహమతుల్లాహి వబరకాతుహు. ఖైర్ ఏంటి సార్? అల్హమ్దులిల్లాహ్. రండి హబీబ్ భాయ్ కూర్చోండి. ఏం సార్ ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ దయ వల్ల బ్యాంక్ ఎలా నడుస్తుంది? దేవుడి దయ వల్ల ప్రజల దువాల వల్ల చాలా బాగా నడుస్తుంది. అల్హమ్దులిల్లాహ్. ఇప్పుడు ఈ బ్యాంకు మన అనంతపురంలో మొదలై ఎన్ని ఏళ్ళు అవుతుంది సార్? ఈ రంజాన్తో కలిపి దాదాపుగా 2 years అవుతుంది. లాస్ట్ 2 yearsలో మేము దాదాపుగా 1050 అకౌంట్లను ఓపెన్ చేయడం జరిగింది. ఓకే. అండ్ అప్రాక్సిమేట్లీ 6 crores వరకు వడ్డీ లేకుండా వ్యాపారస్తులకు రుణాలు ఇవ్వడం జరిగింది. మాషాల్లా అల్హమ్దులిల్లాహ్. అంటే ఇది మొత్తం నేషనల్ వైడ్ ఖిద్మత్ మీరు చెప్తున్నారా, లేకపోతే మన అనంతపురం టౌన్ బ్యాంక్ గురించి మీరు చెప్తున్నారా? ఖిద్మత్ సొసైటీ అనేది 3 స్టేట్స్లో ఉందండి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక. ఇప్పటి వరకు నేను ఏదైతే రిపోర్ట్ చెప్పానో అది కేవలం అనంతపురం సిటీలో మాత్రమే రిపోర్ట్. అనంతపురంలోనే జస్ట్ 2 yearsలోనే 6 crores ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. అవునండి, అల్హమ్దులిల్లాహ్. మాషాల్లా, చాలా పెద్ద అమౌంట్ చెప్తున్నారు. మీరు కన్ఫ్యూజ్ అయితే కావడం లేదు కదా? అస్సలు లేదండి. వావ్, మన దగ్గర నిజంగా ఉంది. అల్లా కారుణ్యం. నేను ఈరోజు మీకు ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏమిటంటే, ప్రజల్లో చాలామందికి అపోహలు ఉన్నాయి బ్యాంక్ గురించి. అవనేది మీకు నేను అడుగుతాను, మీరు చెప్పేకి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా విషయాలు. ఇప్పుడు ప్రజల్లో ఒక పెద్ద అపోహ ఏమిటంటే, ఇది ఖిద్మత్ బ్యాంక్ అంటారు. ఈ ఖిద్మత్ బ్యాంకు ద్వారా ముస్లిమ్స్కే లోన్స్ ఇస్తారని చెప్తున్నారు. దీంట్లో వాస్తవం ఎంత ఉంది? వడ్డీ అన్నది కేవలం ముస్లింలకు మాత్రమే రుగ్మత కాదు, అది ముస్లిమేతరులకు కూడా దాని ద్వారా నష్టాలు ఉన్నాయి. కాబట్టి మన సొసైటీ ఏదైతే ఉందో ఇది ఇస్లామిక్ సిస్టమ్ ద్వారా నడుస్తుంది, బట్ అందరి కోసం. అల్హమ్దులిల్లాహ్ ఈ సొసైటీలో చాలామంది ముస్లిమేతరులు, హైందవ సోదరులు, క్రైస్తవ సోదరులు ఆల్రెడీ ఈ సొసైటీతో బెనిఫిట్ పొందుతున్నారు. ఓకే. సో ఓవరాల్గా మీరు చెప్పేది ఏమిటంటే, కేవలం ముస్లిమ్స్కే కాకుండా సోదర దేశవాసులు ఎవరైనా సరే, మనకు మతంతో సంబంధం లేకుండా అందరికీ లోన్స్ అంటే ఇవ్వడం జరుగుతుంది. అందరికీ అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. మాకు పార్టీస్తో సంబంధం లేదు, రిలీజన్స్తో సంబంధం లేదు, క్యాస్ట్తో సంబంధం లేదు. ఎవరైనా కానీ మన సొసైటీలో జాయిన్ కావచ్చు, వడ్డీ నుండి తమకు తాము కాపాడుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇంకో అపోహ ఏమిటంటే, మీకు తెలిసిన వాళ్ళకే లోన్స్ ఇస్తారు అనేసి ఒక అపోహ ఉంది. సో వాటి గురించి మీ మాట ఏమి? ఇందులో ఏంటంటే, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు లేరండి. ఫస్ట్ ఇందులో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 3 months మేము అబ్జర్వేషన్ పెట్టడం జరుగుతుంది. మీ ట్రాన్సాక్షన్ బట్టి మీకు ఇందులో రుణాలు ఉంటాయి. ఇక్కడ ఎటువంటి రికమెండేషన్స్ ఉండవు, ఎటువంటి ఏమీ ఉండవు అనమాట. మీ ట్రాన్సాక్షన్ బట్టి, మీ యొక్క ఫైనాన్షియల్ డిసిప్లిన్ బట్టి ఇందులో లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందరి కోసం అండి. అంటే మా ఫైనాన్స్ డిసిప్లిన్ మీరు ఎలా టెస్ట్ చేస్తారు? మేము 3 months ఏదైతే పీరియడ్ పెట్టామో డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తామండి. ఓకే. డైలీ కలెక్షన్కు మీ షాప్ వద్దనే రావడం జరుగుతుంది. అక్కడ మీరు 3 months వరకు డైలీ మీరు ఎంత పొదుపు చేసుకోగలరు, మీరు మీ బిజినెస్లో నుండి ఎంత మీరు సొసైటీలో తీయగలరు, ఇవన్నీ చూసిన తర్వాత బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ ఉంటుంది ఇందులో. ఆ కమిటీ వచ్చేసి ఆ పర్సన్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళ వ్యాపారం గురించి రీసెర్చ్ చేయడం జరుగుతుంది, తర్వాత లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకో విషయం ఏమిటంటే, దీంట్లో ఇప్పుడు మనకు ఆన్లైన్లో బ్యాంక్స్ ఏవైతే నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయో, ప్రైవేట్ బ్యాంక్ కానీ గవర్నమెంట్ సెక్టర్స్ కానీ, దీంట్లో వచ్చి సివిల్ చెక్ చేసి ఇస్తారు. సో మీరు ఈ 3 months అనేది మీరు సివిల్ చెక్ చేస్తారనమాట ప్రైవేట్గా. ఎస్. సో మీరు మినిమం ఎంత లోన్ ఇస్తారు, మ్యాక్సిమం ఎంత లోన్ ఇస్తారు? మన సొసైటీ వచ్చేసి మైక్రో ఫైనాన్స్ సెంటర్ దీన్ని. సో యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ వచ్చేసి దీన్ని 5,000 to 1 lakh వరకు మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 5,000 నుండి 1,00,000 వరకు రుణాలు ఉంటాయి ఇందులో. ఓకే. ఫర్ సపోజ్ నేను ఒక 10,000 తీసుకున్నా, పర్ డే ఎంత కట్టాలా, ఎన్ని రోజుల్లో అది క్లియర్ చేయాలా? మన దగ్గర ఏదైతే లోన్ ఇవ్వడం జరుగుతుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది మెటీరియల్ కొనడానికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఎనీ బిజినెస్ మీరు వ్యాపారం కోసం మాత్రమే లోన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సరుకు కొన్న తర్వాత యాజ్ పర్ అగ్రిమెంట్ 100 working daysలో రీపేమెంట్ చేయాలి. సండేస్ ఉండవు, గవర్నమెంట్ హాలిడేస్ ఉండవు, ఫెస్టివల్స్ ఉండవు. కేవలం మండే టు సాటర్డే వర్కింగ్ డేస్లో మాత్రమే మీరు రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది టోటల్లీ ఫ్రీ సర్వీస్ అని కూడా మేము చెప్పలేము. రీజనబుల్ ఒక సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. దాంతో కలుపుకొని మీరు డైలీ 104 రూపాయలు చొప్పున 100 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఓకే. ఓకే.
సో ఇప్పుడు మనము 10,000 తీసుకుంటే 104 రూపీస్ ఇంటూ 100 డేస్ ఎస్ అంటే 10,000కి గాను 10,400 కట్టాలి. ఎస్ సార్. సో 4% అనేది ఛార్జ్ మీరు చేస్తున్నారు. అవునండి. సో దీన్ని ఎలా వడ్డీ అనుకోవాలా, సర్వీస్ ఛార్జ్ అనుకోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వడ్డీకి దీనికి వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. వడ్డీ వ్యవస్థ ఏదైతే ఉందో, మీరు వడ్డీ వ్యాపారం వద్దకు వెళ్తే 10,000 రూపాయలు మీరు అప్పుగా తీసుకుంటే ఆయన 1,200 రూపాయలు పట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. అవును. అదేవిధంగా మంత్లీ అన్నది వాళ్ళకి వడ్డీ వేయడం జరుగుతుంది. మన సొసైటీలో వచ్చేసి 10,000 ఏదైతే ఉందో సరుకు కొనడం కోసం 10,000కి 10,000 మీ చేతికి ఇస్తాం. పూర్తిగా ఇచ్చేస్తామండి. ఎటువంటి పట్టుకొని ఇవ్వడాలంటూ ఉండవు. ఓకే. వెన్ మీరు సరుకు కొన్న తర్వాత ఆ సరుకును మీరు ప్రాఫిట్గా అమ్మి ఆ ప్రాఫిట్లో నుంచి మాకు ఛార్జ్ ఏదైతే మేము పెట్టామో అది రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే. సో మీ పర్సన్ మా డోర్ స్టెప్ దగ్గరకు వచ్చి కలెక్షన్ చేసి ప్లస్ మనకు తీసుకుంటారు కాబట్టి ఎవ్రీడే ఆ వచ్చిపోయే సర్వీస్కి మీరు 4% ఛార్జ్ చేస్తాం. అవునండి. సో ఇది ప్రస్తుతం యొక్క మన సమాజంలో కనుక చూసుకుంటే దాదాపుగా 10,000కు 1,200 పట్టుకొని 8,800 అంటూ ఇవ్వడం జరుగుతుంది. అది వడ్డీ అంటారు దాన్ని. సో అలాగా అది కూడా కాక వాళ్ళు ఏ యొక్క హాలిడేని కూడా వదిలిపెట్టరు. మీరు పని చేయినా చేయకపోయినా, పండగ ఉన్నా సెలవు ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు కట్టాల్సిందే అంటారు. సో దాటితో పోల్చుకుంటే ఇది చాలా బెటర్. అది కూడా కాక ఇంట్రెస్ట్లెస్. ఇప్పుడు మీరు అనేది ఫ్రీ సర్వీస్ కాదన్నారు. ఫ్రీ సర్వీస్ అనే మాట మనం ఎక్కడన్నా జస్ట్ ఇంట్రెస్ట్లెస్. ఇది ఇంట్రెస్ట్ లేకుండా కేవలం సర్వీస్ ఛార్జ్ ఒకటే. మీకు 4% అంటే అది నాకు తెలిసి సొసైటీలో నేడు చాలా అనేది చాలా రక్తం తాగుతున్నారు వడ్డీ ఒక మాటతో. వడ్డీ అనే పదంతోనే వాళ్ళు 4% ఏమి 10%, 15%, 20%, 10,000కే 1,500 పట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటి వ్యవస్థ నుంచి సమాజంలో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, వ్యాపారం కోసం డబ్బులు అడుగుతూ ఉంటారో అటువంటి వారికి వడ్డీ రహిత రుణాలు అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అది మన మేనేజర్ ఏజాజ్ భాయ్ గారు చెప్పడం జరిగింది. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు తమ వ్యాపారం కోసము ఇక్కడ వచ్చి తమ అకౌంట్ కేవలం 200 రూపాయలతో ఓపెన్ చేసి ఇక్కడ ఇంకా 3 నెలలు మీరు ట్రాన్సాక్షన్ ఇంకా చేస్తే మీ యొక్క కెపాసిటీని బట్టి ఇక్కడ లోన్లు అంటూ మంజూరు చేయడం జరుగుతుంది. అది కుల మతాలకు అతీతంగా. సో అనంతపుర వాసులకు ఇది సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. ఎవరైతే బిజినెస్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఒకసారి మీ యొక్క సందేహాలని వెళ్ళిపుచ్చితే మేనేజర్ గారైనా సమాధానం చెప్తారు. ఇక్కడ టీం కూడా ఉంటుంది, స్టాఫ్ వాళ్ళు కూడా మీకు తెలియజేస్తారు. ఏమైనా సందేహాలు ఉంటే నేను చేసిన ఇంటర్వ్యూలో మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కూడా మీరు పిన్ చేయగలరు. నేను మీకు డౌట్ క్లియర్ చేస్తాను. మీకు అన్నిటికంటే ఉత్తమం ఏమిటంటే మీరు బ్యాంక్కి విజిట్ చేసి ఈ బ్యాంక్లో మీరు డౌట్స్ తెలియజేసుకోవచ్చు. ఈ బ్యాంక్ టైమింగ్స్ ఏంటి, ఎప్పుడు రావచ్చు అనేసి మేనేజర్ గారు తెలియజేస్తారు. సో ఈ బిజినెస్ చేసుకునే వాళ్ళకు చాలా బెస్ట్ అండి. 1,00,000 రూపాయలు తీసుకుంటే 14,000, 12,000, 15,000 ఎలా అంటే అలా వడ్డీ తీసుకుంటారు. ఆ వడ్డీ తీర్చేకే వాళ్ళ జీవితాలు సాలైపోతాయి. 1,00,000కి మళ్ళీ 1,00,000, 1,00,000కి మళ్ళీ 1,00,000 అలా బీదరికంలో వడ్డీలో కూరుకుపోయేది ఉంటుంది తప్ప దాని నుంచి బయటకు వచ్చే ఉండదు. అటువంటి ఎన్నో పరిస్థితులు నేను చూసినాను. వాళ్ళు లాస్ట్కి అప్పు తీర్చలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా మనం చూసినాము. అటువంటి పరిస్థితుల నుంచి సమాజానికి బయటకు తెచ్చేకి ఈ యొక్క ఖిద్మత్ బ్యాంక్ పనిచేస్తుంది. నేను నిజంగా చాలా ఆశ్చర్యానికి లోనవుతున్నాను ఈ యొక్క మాట విన్న తర్వాత. నేను అలానే ఈ యొక్క పని చేస్తున్న మేనేజర్ గారికి అయితే ఏమి, ఖిద్మత్ సొసైటీ వాళ్ళకైతే ఏమి, పెద్దలకైతే ఏమి, ఈ కింద పని చేస్తున్న టీంకి అయితే ఏమి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో మేనేజర్ గారు, మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ మ్యాన్స్ కంపల్సరీనా, లేకపోతే పర్సనల్ లోన్ కూడా ఇస్తారా, లేకపోతే ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇస్తారా, లేకపోతే గోల్డ్ లోన్ కూడా ఇస్తారా? ప్రస్తుతానికైతే బిజినెస్ గూడ్స్ లోన్ అంటాం దాన్ని. ఓకే. అంటే వ్యాపారం నిమిత్తం సరుకు కొనడానికి రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇన్షాల్లా దైవం తెలిస్తే ఫ్యూచర్లో డిమాండ్ లోన్ అని కూడా వస్తుంది. అందులో ఏంటంటే గోల్డ్ పెట్టి మీరు ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ దీనికి సంబంధించి లోన్స్ తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి బిజినెస్ గూడ్స్ లోన్ రన్ అవుతుంది. ఓకే. సో అదే అండి, మన అనంతపురంలో 2 years అవుతుంది బ్రాంచ్ స్టార్ట్ అయ్యి. సో ప్రస్తుతానికైతే గూడ్స్ బిజినెస్ లోన్ ఇస్తున్నారు. దాని తర్వాత మనకు ఫ్యూచర్లో గోల్డ్ పెట్టుకొని లోన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా వడ్డీ ఉండదు, కేవలం సర్వీస్ ఛార్జే ఉంటుంది. మీకు ఆరోగ్యపరమైన సమస్య కానీ లేదంటే ఎడ్యుకేషన్కి కానీ అవసరం ఉంటేనే వీళ్ళు ఇస్తారు. కారణం లేకుండా
నేను ఈరోజు పార్టీ చేసుకోవాలా, నేను అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలంటే ఇక్కడ ఇవ్వడం జరగదు. ఓవరాల్గా ఇక్కడ షరియా అంటే ఇస్లామియా చట్టాలకి లోబడి ఇక్కడ రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఏమంటారు, అంతే కదా మేనేజర్ గారు? అవునండి, ఖచ్చితంగా. ఈ సొసైటీ ఉనికిలోకి రావడానికి కారణం వచ్చేసి ఖురాన్లో వాక్యం ఉందండి. దేవుడు వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేశాడు, వడ్డీని నిషిద్ధం చేయడం జరిగింది. ఈ వాక్యం ద్వారానే ఈ సొసైటీలన్నీ ఉనికిలోకి వచ్చాయి. దాని ప్రకారంగానే మన సొసైటీ రన్ అవుతుంది. ఓకే. సో ఈ సువర్ణ అవకాశాన్ని మీరు వినియోగించుకొని మీరు వడ్డీల నుంచి బయటకు వచ్చి మీరు వ్యాపారాలు చేసుకుంటే మన ఊరు బాగుపడుతుంది, మన ఊరు బాగుపడితే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడితే మన దేశం బాగుపడుతుంది. ఇటువంటి బ్రాంచ్లు మన దేశవ్యాప్తంగా రావాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మేనేజర్ గారిని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ స్టార్ హబీబ్.